కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు కాపాడుకోవడం కోసం రైతులు ముందుకు రావాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 100 ఏళ్ల ప్రాజెక్టుకు గండిపడటం ద్వారా ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పురోగతి మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఇంజనీర్ ఇన్ చీఫ్లతో చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు తక్షణ మరమ్మతుల కోసం పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు సుమారుగా 4000 ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రాజెక్టు రక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాయుడుపేట మండల్ పోచారం ప్రాజెక్టు వరద ఎక్కువ వస్తా ఉన్నది. దానివల్ల డ్యామ్కు కొంచెం ప్రాబ్లం అయినట్టుంది. దానివల్ల సి గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది, ఈఎన్సీ గారితో మాట్లాడడం జరిగింది. సుమారు 4000 ట్రిప్ల మట్టి అవసరం ఉంది కనుక ప్రతి గ్రామం నుంచి కూడా మనం ఇలా ట్రాక్టర్ చేయాలి. ఎమర్జెన్సీగా ఇంకా వరద పెరుగుతూ ఉన్నది కనుక 4000 ట్రాక్టర్ల మట్టి వేస్తే మనకు టెంపరీ డ్యామ్ను మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. మరి 100 సంవత్సరాల పోచారం ప్రాజెక్టును కాపాడుతున్న బాధ్యత మనందరికీ కనుక దయచేసి అందరూ కూడా నాయుడుపేట గ్రామ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల మండల ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రాక్టర్ ఇస్తే ఇక్కడ ఎమర్జెన్సీగా పక్కన డ్యామ్కు 4000 ట్రక్ల 4000 మన ట్రాక్టర్ల మట్టిని వేసి కాపాడుతున్నామని చెప్పి మదన్ మోహన్ ఎమ్మెల్యే